మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాం. వేప చెట్టు అనగానే భారతదేశం యొక్క ఆయుర్వేదంలో ఎంతో కీలక పాత్ర పోషించే వృక్షం. ఈ వృక్షం ఇంటి పెరట్లో ఉంటే ఇంటిల్లిపాదికి కూడా ఆరోగ్యం ఉంటుందనేది ఆయా నమ్మకం. అయితే ఇటువంటి వేప చెట్టు ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై పేటెంట్ కోసం పోరాటం ఇంకా జరుగుతూనే ఉంది. ఈ వృక్షం భారతదేశానికి అయినప్పటికీ అమెరికా వంటి దేశాలు తమకు పేటెంట్ కావాలని పోరాడుతున్నాయి. అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది, పేటెంట్ ఎవరికి లభిస్తుంది అనేది మనం వేచి చూడాల్సిందే. అయితే భారతదేశంలో కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఉగాది వచ్చిందంటే ఆ వృక్షం గుర్తొస్తుంది. ఆ వృక్షం యొక్క పువ్వు మామిడి పచ్చడిగా చేసుకుని అన్ని రుచులతో మనం పచ్చడి చేసుకు తింటే ఉగాది రోజు అది ఏడాది పొడుగున మన జీవితంపై ప్రభావం చూపిస్తుంది. సకల రుచులు ఉంటాయనేది హిందువుల నమ్మకం. అటువంటి నమ్మకాన్ని ఇచ్చి ఆ చెట్టు కనుమరుగైపోతుందనే చెప్పాలి. ఎక్కడ చూసినా వృక్షాలు కనిపించటం లేదు. ఎండిపోయిన వృక్షాలు, అనేక వృక్షాలు అయితే వ్యాధులు సోకి ఎండిపోతున్నాయి. కొంతమంది అయితే ఆ వృక్షాలను పట్టణాలలో తమ లాన్స్లో వేసుకుంటున్నారు. ఇటువంటి వృక్షం ఇప్పుడు కనుమరుగయ్యిందా? రాబోయే రోజుల్లో దీన్ని పాఠ్యాంశంలో మాత్రమే చూడగలమా? అసలు ఏమైంది? మన ముందు ప్రముఖ సంఘ సేవకులు, విజ్ఞాన వేదిక కన్వీనరు రంగసాయి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేద్దాం. నమస్కారం అండి. మనకి ఈ వేప చెట్టు అంటే ఎంతో అమోఘమైంది. వృక్షాల్లో చాలా వృక్షాలు అన్నప్పటికీ మన భారతదేశ ఆయుర్వేదంలో దీనికి ఒక గుర్తింపు ఉంది. ఇప్పుడు చాలా వరకు కనుమరుగైపోతుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మన భారతదేశం సంస్కృతి సాంప్రదాయాల నిలయం. ఈ సంస్కృతి సాంప్రదాయాల్లో ఆధ్యాత్మిక భావాలతో తిరిగే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రకృతిని ప్రేమిస్తారు. ఆ ప్రకృతిని ప్రేమించే దాంట్లో వేప చెట్టు అనేది మన ఇంటి ఎలవేల్పుగా ప్రతి ఇంట్లో కూడా పూర్వం వేప చెట్టు ఈశాన్యంలో వేస్తాం అనేది ఒక ఆనవాయిగా జరిగిందండి. సరే, ఇప్పుడు జరిగే విషయాల్లో ఏంటంటే వేప చెట్టు, వేప పువ్వు ఇవన్నీ కూడా అమ్మవారి జాతరలలో చాలా ప్రాముఖ్యత వహించి మరి అక్కడ వేసే వేషాల్లో కూడా ఆ వేపాకుల్ని ఆ గ్రామదేవత కట్టి చేస్తేనే గ్రామదేవత శాంతిస్తుందని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రవచనం ఉంది మనకి. మరి అటువంటి వేప చెట్టు ఏమైందంటే, ఇంత గొప్ప సుదీర్ఘమైన చరిత్రగా ఉన్న వేప చెట్టు ఈరోజు ఏమైందంటే చాలామంది దాన్ని ప్రకటించేస్తున్నారు. బిల్డింగ్లు కట్టడం వల్ల దాన్ని ప్రవేశిస్తున్నారు. దాని యొక్క విలువ తెలియకుండా ఈ మధ్యన చూస్తున్నాం. చాలా ఇబ్బంది పడుతున్నాం, మేము బాధపడుతున్నాం కూడాను. కొన్ని చోట్ల చెట్లు నరికేస్తున్నారు వేప చెట్టు. అది మన ఇలవేలుపు, మన దేవత. అటువంటి ఇలవేలుపు ఎలా అంటే శాంతి. ఇంటికి అమ్మవారు వచ్చాక నుంచి తెలుసు. మరి అనేక రుగ్మతలకు ఒక ఔషధం. ఈ ఔషధం ఎలా అంటే ఆయుర్వేదంలో దీన్ని ముందు పెడతారు. మనం చేదు అనుకుంటాం, చేదులోనే ఔషధం ఉందని చెప్పి డాక్టర్లు చెప్తారు మనకి. అటువంటి ప్రకృతి సిద్ధమైన ఆయుర్వేదంలో ఈ వేప చెట్టు అనేది చాలా ప్రసిద్ధమైనది. అటు విషయం కాదండి. మీకు ఎటువంటివంటే ఆ వేప చెట్టు వల్ల ఉపయోగాలు అనేది చాలా మంది తెలియదు. వేప చెట్టు అనేది ఆ బెరడు కూడా చాలా అవసరం. వేప గింజ ఉందండి, అది పండు అవుతుందండి. దాన్ని ఎండబెట్టి దాన్ని చాలామంది కూరల్లో కూడా వేసుకుంటారు. ఎందుకంటే ఆయుర్వేద పరంగా ఆరోగ్యకరం అని చెప్పేసి ఇది అద్భుతమైనటువంటి ఒక జరుగుతున్న పరివర్తన. అయితే ఈ విషయం ఏంటంటే ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో ఏదో పేటెంట్ అనేది తిరుగుతున్నారు. కానీ మన దేశంలోనే దీనికి ప్రాముఖ్యత ఉందని నా అభిప్రాయం. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఇళ్ళు ఇరుకైపోయి 2 సెంట్లు 3 సెంట్లు కట్టుకోవడంలో ఇది చాలా వ్యాపించేస్తుందని అందరూ అభిప్రాయం. నో, ఇది అలా కాదండి. ఒక ప్లానిక్గా వస్తున్నది. ఆ ప్లాన్ చెట్టు కూడా చాలా అద్భుతంగా వస్తుంది. ప్రాణవాయువుని ఇస్తుందని కూడా. ఆ ప్రాణవాయువుని పెట్టింది వేరేది. చెట్లన్నీ ఒకటి. ఇది ఒక రకమైనటువంటి పొద్దున్న చూడండి, వేప చిగురు మీరు తినండి. పొద్దున్నే వేప చిగురు తినండి, సర్వరోగ నివారణ. ఇంకా దానికి ఏమీ లేదు. 2 ఆకులు తినేసేసి 2 చెప్పులు మంచినీళ్ళు తాగండి, క్లియర్ అయిపోతుంది. అటువంటి ప్రసిద్ధమైనటువంటి వేప చెట్టుకి వాళ్ళ మరి ఎక్కడో కనుమరుగై వేప పువ్వు కావాలంటే కొనుక్కునే పరిస్థితి వాళ్ళ భారతదేశంలో నేను చూస్తున్నాను. చాలా ఆవేదన చెందుతున్నాను. ఎందువల్లంటే ప్రకృతి సిద్ధమైనటువంటి భారతదేశంలో, ప్రకృతిని ప్రేమించే భారతదేశంలో మరి ఇంటికి వెళ్ళిపోయిన మన వేప చెట్టుని మరి పక్కన చూసేయటం అనేది చాలా దారుణం. సార్, ఇప్పుడు ఉగాది వచ్చిందంటే మనకి వేప చెట్టు గుర్తొస్తుంది. పుట్టినరోజుల్లో అయితే మనకి వేప చెట్టుని పెద్దగా గుర్తుంచుకోం. ఒక ఆయుర్వేద ఉత్పత్తులు తయారు చేసేప్పుడు ఆయుర్వేదంగా వాళ్ళు చూస్తారు తప్ప ఏదైనా కొన్ని పండగలకు కూడా వేప చెట్టుకి, రావి చెట్టుకి వివాహాలు కూడా జరిపిస్తారు.
అది ఎందువల్ల అనేది నాకు తెలియదు. అదే. రెండు, ఉగాది వచ్చిందంటే ముఖ్యంగా మామిడికాయ వేప పువ్వు వేస్తారు. ఎందువల్ల అండి? ఎందుకు వేప పువ్వు వేస్తారు? అదే అంటే ఇప్పుడు ప్రకృతి నుంచి వచ్చింది ఇది. ప్రజలంతా కూడా ఒక నమ్మకం ఉంది. ఒక్కో చెట్టుకి ఒక్కో రకంగా పూజ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పొంతలో ముసలమ్మ ఉందంటే వేప పూజ చేస్తారు. అలాగే మామిళ్ళమ్మ దేవస్థానం చూడండి, ప్రతి చోట మీకు మామిడి తోరణం కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎందుకంటే షడ్రుచులు అంటే మనకు ప్రపంచ సృష్టిలో షడ్రుచులు ఇచ్చాడు. తీపి, కారం, పులుపు ఇవన్నీ ఇచ్చారు కదండి. దానివల్ల మీకు ప్రపంచం అంతా శాంతిగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి, ఈ షడ్రుచులతోటి ప్రపంచ శాంతి ఏర్పడాలని చెప్పేసి ఎప్పుడో ఆచారంగా దీన్ని పెట్టారు. అంచేత ఆ పచ్చడి తినడం వల్ల అందరికీ సమభావాలు కలుగుతాయని, సమానత భావాలు కలుగుతాయని ఒక ఆచారంగా వస్తుంది ఈ కార్యక్రమం. అది పరిస్థితి. ఏదైతే వేప చెట్టు ఉందో, వేప చెట్టు అంటే ఇప్పుడున్న చిన్నపిల్లలకు చాలా వరకు తెలియదు. రాబోయే రోజుల్లో ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కేవలం వేప చెట్టుని పాఠ్యాంశాల్లో మాత్రమే చదువుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా అనేది కూడా మనకి అనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రభుత్వాలు ఇప్పటికైనా ఇటువంటి ఎన్నో ఆయుర్వేద సుగుణాలున్న ఇటువంటి చెట్లను కాపాడటంలో కీలక పాత్ర వహించాలని మనం కూడా కోరుకుందాం. ఇది తాజా పరిస్థితి. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.